ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పరిధిలోని అశ్వారావుపేట వాగు వద్ద కల్వర్టును వెంటనే నిర్మించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎప్పుడు వర్షాలు కురిసినా జీలుగుమిల్లి నుంచి వంకవారిగూడెం గ్రామానికి వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట వాగు కల్వర్టు శిథిలాలపై ప్రమాదకరంగా మారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే వరద తగ్గే వరకు జంగారెడ్డిగూడెం, ఏలూరు ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు లేవన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నామని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా తమ దుస్థితిని అర్థం చేసుకుని కల్వర్టు నిర్మించాలని 10 గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. వంకవారిగూడెం గ్రామం మధ్యలో ఉన్నటువంటి కలవర్టిది. ఇది గత 30-40 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఎప్పుడో పోసినటువంటిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని మళ్ళీ పట్టించుకున్నటువంటి దాఖలా ప్రభుత్వాలు చేసినటువంటి ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ కలవటి పరిస్థితి ఎలా ఉందంటే ఇంకొక పెద్ద వర్షం వస్తే ఈ మాత్రం కూడా దారి లేకుండా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ రోడ్లో నడవటానికి. ఆటోలు కానీ లేదా జనాలు వచ్చేపోయే రాకపోకలకు కానివ్వండి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి ఈ రోడ్డు సమస్యని, ఈ కలవర్టు సమస్యని పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. జీలుగుమిల్లికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వంకవారిగూడెం గ్రామంకి వెళ్ళాలంటే మధ్యలో కలగట్టు ఉంది. మరి ఆటో తోలుకుంటాం. ఎప్పుడైనా అర్జెంట్ పరిస్థితి వచ్చినప్పుడు రావాలంటే వాగుడు వచ్చినట్టు ఇబ్బంది అయిపోతుంది. గిరిజన చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ 10 ఊర్లు పైన ఉన్న నుంచి రావాలంటే దారికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దీన్ని స్పందించలేదు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వంలో స్పందించాలని గ్రామస్తులు మేము